నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మా మేడం వాళ్ళు పోయిన హోటల్ వచ్చేసరికి అది ట్వీనా సీ ఫుడ్ అనమాట. టైం 10 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. పొద్దున్నే లేసి బండ్లు కడిగేసిన నీట్గా. ఇక్కడ మ్యాట్లు ఉన్నాయి, ఇంకా మ్యాట్లు వేయలేం కానీ ఇంట్లో మ్యాట్లు వేయాలి. స్టార్ట్ చేస్తా. ఫస్ట్ చాలా రోజులు అయింది మ్యాట్లో ఇన్ని గడిగే, అందుకే పొద్దున్నే లేచి ఈరోజు ఎట్ట ఆడికి పోర్లే అని కడిగేసిన నీట్గా. జమ్మని ఉంటుంది ఇప్పుడు ఒక 4-5 రోజులు. కాకపోతే ఇది ఇదంతా తెల్లగా, ఇదంతా అదే తెల్లగా ఉన్నది. ఈ నీళ్ళు ఉప్పు నీళ్ళు కదా, అంతా తెల్లగా ఉంటుంది. కొద్ది రోజులు మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ తుడుచా మామూలు అయిపోతుంది. ఇంకా నా కాళ్ళ కింద ఉండేదైతే చెప్పాల్సిన అవసరంలే. ఒక్కసారి అట్ట పోయి వచ్చినామంటే అయిపోయి దీని పని అయిపోతుంది. తొక్కేస్తుంది చూడ అప్పుడే, ఇప్పుడు వేసినా కదా అప్పుడే. నా కాళ్ళకి ఎందుకో మట్టి దండిగా ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు లోపల ఉంటారు, నీట్గా ఉంటుంది లోపల. వాళ్ళు ఇంట్లోంచి లోపల నుంచి బయటకు వచ్చినా నీట్గానే సర్రని కార్లు ఎక్కుతారు, నీట్గానే ఉంటాయి. ఎక్కడికైనా బయటికి పోయినా కూడా ఆడంతా నీట్గానే ఉంటుంది, ఎక్కుతారు. ఇంకా మనం ఎట్ట పడితే అట్ట తొక్కుతాం కాబట్టి మన కాళ్ళు ఎట్టే ఉంటాయి, అందుకే దెబ్బకి నాశనం అయిపోతుంది. అయిపోయింది దీని పని. పిల్లోడు కూడా వచ్చాడు బయటికి. అవుతా వచ్చాడు. మేడం వాళ్ళు అయితే రెడ్ సీ మాల్కి అయితే వచ్చినారు. దగ్గరలో వీళ్ళు సాబర్కి ఏమో పోతున్నారు, మసరీకి. దేనికోసం ఎదుగుతుంది మేడం. ఫస్ట్ ఒక మాల్కి పోయినాము, అక్కడ దొరకలా. అంటే అది మూసేసినారు, ఈరోజు శుక్రవారం కదా మూసేసినారు. ఇప్పుడు ఇది కూడా మొత్తం అంతా ఫ్రీగా ఉన్నది. ఎంత ఖాళీగా ఉందంటే నేను ఎప్పుడు చూడలే ఎంత ఖాళీగా ఉండేది, అంత ప్రశాంతంగా ఉంది. దానికోసం వెతుకుతున్నారు. సరే దీన్ని మూసేసినారు కదా, ఇంక రెడ్ సీ మాల్కి బాగానింది. ఇంకా రెడ్ సీ మాల్కి వచ్చినాము. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. పార్కింగ్ అంతా ఖాళీగా ఉన్నది కూడా, ఇదంతా కూడా. అప్పుడే కొడుతుంది మేడం. హలో మామ. ఓకే మామ. ఇది కూడా మూసేసినారు. అది కూడా ఏం లేవు చూడు, ఒక్కటి కూడా లేవు బండ్లు. ఖాళీగా ఉన్నది, ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడు చూడలే ఎంత ఖాళీగా స్వామి, దీన్ని ఇంత ఖాళీగా ఉన్నది. ఆ నుంచి రోడ్లోంచి పోతానే చూసింది మేడం, ఖాళీగా ఉందా ఫుల్ ఉన్నాయా బండ్లు అని. ఒక 4-5 బండ్లు ఉన్నాయని వచ్చినారు. చూస్తే ఇది కూడా మూసేసినట్టున్నారు. మేడం ఫోన్ చేసింది, రా ఎనిక్కి రా అని. శుక్రవారం కదా ఈరోజు, ఎవ్వరు ఉండరు. ఆడికి 4, 5, 6 ఆ గేట్లలో పోతుంది. కానీ ఇప్పుడు 6వ నెంబర్ గేట్లో పోయింది, 3వ నెంబర్ దీంట్లో పోయింది. చూడ అంత ఖాళీగా ఉందో. ఇట్లుంటే చూసేదానికి కూడా భలే ఉన్నది. ఇప్పుడే వచ్చేసినాము, అన్నీ మూసేసినారు. ఏడే కానీ తెరసలా, ఊరికి అట్టా పోయి తిరుక్కొని వచ్చినాం. ఇప్పుడు ఇంటికి వస్తానే ఒక పని పెట్టింది మేడం. అది నేను ఎక్కలేను మేడం అంటే ఎక్కుంటుంది. మొన్న చెట్టు ఎక్కి కాయలు కోసిన, అట్టే ఆ గోడ ఎక్కుంటుంది. మేడం ఆడ ఎక్కలేము మేడం అంటే చెప్తుంది, వెనక నుంచి తిరుక్కోంబో, ఆడ ఇది వంట రూమ్ ఉంది కదా, వంట రూమ్ పై నుంచి ఎక్కువ అంట. ఎక్కుతాం ఆడికి ఎక్కి ఆడుండే అద్దాలు తుడసాలంట. ఆ నుంచి పడితే ఏమన్నా ఉన్నది, కూడి పెట్టి నాదుడు లేడే ఇక కాబట్టి చచ్చినాం అనుకో, అంతే. ఇంకా వద్దాం అట్టా పోయి తిరుక్కొని వద్దాం గ్రౌండ్. ఎక్కలేను మేడం అని చెప్పి అట్లా చూసి అట్టా తిరిగి ఆ నుంచి పడితే ఏమన్నా ఉన్నదా, వీళ్ళు ఏమన్నా మళ్ళీ పట్టించుకుంటారా, తరుముతారు, పారకుంటాడు నువ్వు నాతో, మాకు అవసరం లేదని. ఈ నుంచి పోవాలంటబ్బా, ఈ నుంచి పోయి ఓయమ్మా ఎప్పుడు స్వామి ఎక్కేది దీన్ని, ఇట్ట పోయి ఓరు నాయనా స్వామి ఎవరు ఎక్కేది దీన్ని, ఇట్ట పోయి ఈ నుంచి ఇట్టెక్కి ఆడెక్కి పోవాలంట. నోటికి వచ్చే చెప్పేస్తారు, చేసేవాడికి తెలుస్తుంది. గుడ్డు పెట్టి కోడి తెలుస్తుంది, నొప్పి అంటారు చూడ అట్ట. ఇది ఇరగబడిపోయిందా, కొట్టేసినారా చచ్చిపోయింది. ఇది బాగా చెట్టు పడిపోయింది. ఇది ఇప్పుడు ఎన్ని పూలు ఉన్నాయో ఈ గుణ కోసి తలకు పెట్టుకుంటే, అదే ఏమంటారు, నూనెలో వేసుకొని కాంచుకొని తలకు పెట్టుకుంటే ఇంటికి బాగా వచ్చి అంటారు.
ఏడు చూస్తే కుప్పలు కుప్పలు పడిపోయినాయి ఇందులో. ఈ మరి ఎండిపోయిన ఆకులు ఇవే ఎండిపోయినడే కావాల్సిందే. ఏమోలే వచ్చినాము కాదు మేడం అని చెప్తా. అబ్బా నిమ్మకాయలు తట్టలు తట్టలు కాసినాయి దీనికి ఈసారి. ఓ అమ్మ దండి ఉన్నాయా, కింద కూడా పడిపోయింటాయా, కింద రాళ్ళ ఒకటి కూడా. ఏడైతే కుప్పలు కుప్పలు ఉన్నాయి కూడా ఏదో ఈడ 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 అన్ని కాయలు దండిగా ఉన్నాయి. మనం వచ్చిన వేళ విశేషం ఏమో తెలియదు కానీ మామిడికాయ చెట్టుకి మామిడికాయలు కాసినాయి, నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలు కాసినాయి బాగా బలంగా. 1 minute తా. شوف هذا شجر موت مني. هذا واحد شجر موت تري. هذا شجر شوف كذا شلون يقدر. मैडम قول اركب فوق. شلون هذا طويل هذا. شوف انا طويل انا ما يقدر صح. بعدين هذا مشكلة ممكن انا اركب فوق مشكلة. هذا قول मैडम ما يقدر. شلون انت كبير هذا. لا لازم كمان في سلم هنا. سلم وين سلم وين. بس اول بس هنا ما ركب هذه ما ركب مدام. شوف اول هذا ما في صح. بس اول ركب هذه مكيف هنا مطبخ. انت يقول ها انا اوري انت ميدم اوري انت ميدم ها. كاميرا انا اكلم اوكي شكرا. ما انا كاميرا انا اقول ما يقدر هنا. يلا مع السلامة شكرا. చూడు ఆమె చెప్పిందంటే ఎన్నోసార్లు కుదరదని. మా మేడం నా తలకాయ తింటారు ఎక్కునైనా అని. చెట్టు ఎక్కినావు కదా పుట్టలు కూడా ఎక్కువ కొండలు కూడా ఎక్కువ మిద్ది కూడా ఎక్కువ స్వైడర్ మ్యాన్ లాగా ఎట్టు పోయి అంటుంది మా మేడం. ఏడవేసాను నేను. అయిపోయింది ఆమెకు చెప్పినామంటే అమ్మాయి చెప్పేస్తుంది కుదరదు మేడం అని చెప్పి. అన్నం కోసం అయితే ఫోన్ చేసిందే. ఇంకా నేను ఇచ్చిన బిర్యానీ ఇచ్చాను నాకు తెలిసి. సేమే ఉంటుంది అనుకుంటానా చూద్దాం. చెప్పలా సేమ్ బిర్యానీ కాకపోతే సలాడ్ భలే ఉంది. ఈ సలాడ్ భలే ఉంటుంది టేస్ట్. పాస్తా కూడా ఇచ్చింది. పెరుగు అడిగిన ఏం చేద్దాం ఇంకా పెరుగు లేకపోతే తినలేము దీన్ని. నిన్ననే ఒక్కరోజు తిన్నా ఎక్కువ తినలేకపోయినా. మళ్ళీ దాన్ని ఎత్తిపెట్టుకొని రాత్రి తిన్నా. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెకి ఇచ్చింది. అప్పుడప్పుడు నేను నా పచ్చడి పప్పు ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నా. ఈ నాన్న ఏమి చేసుకోవడం లే. నాకు బాగా బరువు ఎక్కింది సీటు. ఏమర్థం కాకపోతే ఆమె చెప్తుంది నాకు ముందే. అట్లా చెప్పింది అనుకో నేను చేసుకుంటా. కానీ ఏం చెప్పకుండా ఏదో ఇటు ఇచ్చేస్తుంది. దీన్ని నేను కొద్దిగా తినేది కొద్దిగా ఎత్తి పెట్టుకునేది మళ్ళీ రాత్రి తినేది. దీన్ని అడ్జస్ట్ అవ్వాలి ఇంకా తప్పదు. ఈ సలాడ్ మాత్రం బాగుంటుంది ఎందుకంటే దీంట్లో అది వేసింది మైనస్ లాంటిది. మైనస్ అనుకుంటాలే తెల్లగా ఉంది ఇది. మా పిల్లోడు కూడా కటింగ్ బోర్డు ఈరోజు. నిన్న పోయినాం కదా, నిన్న పోయినాం కాబట్టి ఇంక ఈరోజు పోడు. నిన్న ఒక్కరోజుతో పెరిగిపోవు కదా. బాగానే ఉంటుంది, చెడిపోయి ఉండదు. నిన్న మధ్యాహ్నం చేసింటారు కాబట్టి బాగానే ఉన్నది. బాగానే ఉన్నది. టైం 6 కావస్తుంది. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయని. పొద్దున ఎత్తుకొచ్చింది కదా బయట వెయిట్ కోసమా. ఆ పొద్దున అయితే తెరసలా. ఇప్పుడు ఏమైనా తెరిచినారని పోతుందో లేకపోతే ఆడిపోతుందో తెలీదు. దేకులింగే కిదర్ చేస్తే పొద్దున వస్తే ఎవరు లేరు కదా. ఇప్పుడు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో కిందనే, కుప్పలు ఉన్నాయి. దండిగా ఉన్నాయి. అస్సలు సందు లేదు చూడు, ఫుల్ ఉన్నాయి బండ్లు. బా దీంట్లోకి అయితే పోయింది మేడము 10వ నెంబర్ గేట్లోకి.
భయంకరంగా ఉన్నాయి బండ్లు. ఎక్కడికైనా సాపర్ అంటే మేడం ఖచ్చితంగా అన్నీ రెడీ చేసుకుంటుంది ముందే. ఇది వచ్చే పార్కింగ్ లేదు, అస్సలు సందు లేదు స్వామి పార్కింగ్లో. ఆడే కానీ గ్యాప్ అనేది లేదు, ఫుల్ ఉన్నాయి బండ్లు. ఇప్పుడు 2 రౌండ్లు వేసిన పార్కింగ్ దొరుకుతుందేమో అని. ఈరోజు కూడా మా ఎత్తోళ్ళు సిగరెట్ కొడుతున్నారు, 2 కూర్చొని కొడుతున్నారు, ఒక్కరు కూడా కాదు, 2 కొడతారు ఇక్కడ. పబ్లిక్లో బుఫ్ బుఫ్ అని కొడుతున్నారు. నాకేమో పార్కింగ్ దొరకలా. ఎట్టా చూసినా ఫుల్ ఉన్నాయి బాబంలో, ఎట్టా చూసినా ఫుల్ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి స్వామి. ఒక్క పార్కింగ్ దొరకరా నాయన స్వామి. యాడే కానీ లేదు చూడు. మరో 7 పోతుంది అనుకుంటా బండి. ఆడు పోతాడు, ఏమో పెట్టుకోలేమో. ఆడ పోతాడులే స్వామి, పోతాడో పోడో, కూర్చొని టీ తాగుతారేమో. పోవడంలేవాడు, పోతాడు అనుకున్నా కానీ పోలా, బెబ్బే అయిపోయింది. నువ్వు తిరుగుతలే, నాకు తెలుసు నువ్వు అక్కవే సెల్, నాకు తెలుసు కదా. రా కరా రా 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 కరా రా రా రా, అది ఎందుకు నాకు తగిలిచ్చావు? అటుగో అటు ఎవరికన్నా పోయి తగిలి. ఏ రోజు నాకు పార్కింగ్ దొరికినట్టేలే. బాబా స్వామి, అన్నీ ఒక బండి పోతే ఒక బండి రెడీగా ఉన్నాయి. ఏదైతే అదే తిరుగుతూ ఉంటా, ప్రదర్శనలు చేస్తా. నాకైతే పార్కింగ్ దొరకలబ్బా, తిరుగుతానే ఉన్నా. ఇక్కడ ప్రతి ఒక్క దాని మీద ఇక్కడ రాసున్నారు, ఏం రాసున్నారు? టేక్ ఫోటో టు రిమెంబర్ ఇట్ అంట. అంటే నువ్వు ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఈ స్తంభం ఫోటో తీసుకొని పో, నువ్వు పైన ఆడంటే ఆడ తిరిగి కిందికి వచ్చినాక కన్ఫ్యూజ్ అయిపోతావు, నీ బండి ఆడదో అని అక్కడ ఫోటో తీసుకోమని చెప్పి చెప్తుంది. అన్నిటిపైన రాసున్నారు, అమరుగా స్తంభాల పైన రాసున్నారు. దేడా మర్చిపోతారని. నాకేమో పార్కింగ్ దొరకల. ఇప్పటికి ఎన్ని మాటలు తిరిగినా, 1 2 3 4 మాటలు, 5 మాటలు దేడిపోతుంది బండి. పోలేదంట, పోలేదంటుంది, పోతుంది అనుకుంది. వాకిలి తీసేలోపు పోతుంది అనుకుంది. లెక్కెత్తండయ్యో తుస్సు, ఎన్ని మాటలు తిరిగినా నాకే తెలియదు అట్లా. అది అమ్మాయ ఎట్టా కూడా తిరిగి 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 సాధించిన స్వామి. గేట్ దగ్గరే పెట్టేసిన. దీనిలో పోయింది మేడము. నీ నుంచి బయటకు వచ్చా, ఎప్పుడైనా రాని గేట్ కాడే ఉన్నాం, భయంలే. దీంట్లో ఏంటరా అంటే పార్కింగ్ ఫ్రీ, అందులో ఇక్కడ సినిమా హాల్ కూడా ఉన్నది, అందుకు పెట్టేసిపోతారు ఫ్రీ కాబట్టి. అదే పెయిడ్ అయితే 2 గంటల తర్వాత తీసేయాల, అప్పుడు సినుగుతుంది. 2 గంటలు 3 గంటలు అట్టే పెట్టినారంటే ఫైన్ పడుతుంది. అందుకు ఫుల్గా ఉన్నాయి బండ్లు, ఒక్కొక్క 2-3 గంటలు అయింటుంది పెట్టేసి బండి. తిరిగి తిరిగి సచ్చినా స్వామి. బండి కూడా పోతుంది లోపల తిరిగేదానికి. దాని పోదాం మనం కూడా పైకి. ఇది ఈ పక్క మళ్ళీ అట్టపోయేదానికి. ఓ అమ్మ ఎంత హైట్ ఉన్నది స్వామి. ఇది మాల్, ఇంకా పైన ఏమన్నా తెలీదు. ఇది కింద బండి వచ్చింది ఏదో ఒకటి, ఇక్కడ లోపల తిరిగేదానికేమో. జీబు, పాతకాలం జీబు ఉన్నట్టున్నది అది.
తిరిగితే తిరిగినంతనా స్వామి, 4 పక్కల 4 పైన కింద అన్ని షాపింగ్ మాల్లు, హోటళ్ళు, అత్తర బట్టలు అవి ఉన్నాయి. లోపల కుప్పలు ఉన్నారు స్వామి జనాలు, అందుకే అన్ని బండ్లు ఉన్నాయి, దండిగా ఉన్నారు. మామూలుగా మా మేడం ఎంతసేపు ఉండదు, ఒక రౌండ్ వేసుకొచ్చి వచ్చేసింటుంది మా మేడం. అట్టాడిది 4-5 రౌండ్లు వేసినా కూడా రాలా. అయిపోయింది షాపింగ్ అయినా. బలంగా పడకొచ్చింది షాపింగ్. 7:20, 7:16 అయింది కరెక్ట్గా. అదే ఇంతటితో డ్యూటీలు అయిపోయినాయి మనకు. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం ఒక చాక్లెట్ తింటుందని చెప్పినా కదా, ఆ చాక్లెట్ పేదేందో కామెంట్ చేసేయండి. ఈరోజు తౌఫీక్ భాయ్ వంట చేస్తున్నాడు, ఆయన స్పెషల్లో చికెన్ చేస్తున్నాడు. నా దగ్గర చికెన్ ఉంటే ఇచ్చిన. తౌఫీక్ బ్రో క్యా బనొచ్చో ఫుక్కులే బాబు స్లో ఎంత क्या कुक किया? अंडा स्मेल आता है? नहीं ट्राई किया है. किधर है? खाली फ्राई किया. కుకింగ్ చేస్తున్నాడు, ఎర్రగడ్డలు ఇవన్నీ పెట్టుకున్నాడు, పక్కన చికెన్ పకోడాలాగా చేసినాడు. క్యా బనొచ్చో ఇది దీంతో ఇదేదో కాయ, దీన్ని ఏదో కాయ అంటారు బా దీన్ని. इसको क्या क्या बोलता है तो भाई, मेरे को मालूम नहीं है. लौकी. लौकी लौकी इंग्लिश में? लौकी इंग्लिश में क्या बोलता है मालूम? ये मेरा लैंग्वेज సొరకాయ मेरा लैंग्वेज में సొరకాయ बोलता है. సొరకాయ పొడుగ్గా ఉంటే తెచ్చినాడు, మార్కెట్ పోయినప్పుడు తెచ్చినాడు. దీంతో చేస్తానని చెప్పి తీసుకున్నాడు నా దగ్గర చికెన్ ఉంటే. సొరకాయ బా, దీన్ని తినలేం. తౌఫీక్ భాయ్ అయితే చికెన్ చేసాడు, అంతా మిరియాల పొడి అంతా వేసాడు. చూద్దాం టేస్ట్. ఇదేమో రైస్ దబరా ఇచ్చిన, ఈ దబరా బియ్యము చేసేదానికి దబరా లేదని అది ఇచ్చిన. చికెన్ అన్నం అయితే చేసినాడు. क्या चलता है तुम्हारा? चलता है. क्यों? गरम है. किधर गरम है? क्या बोलते हैं? क्या गरम है? इंसान हो. मेरे को कभी लगता है डालो. राइस कम दिया क्योंकि मैं रात को नहीं खाता, तो इसलिए राइस कम दिया. ఇది బా చికెన్ ఫస్ట్ టైం దీన్ని చూస్తాను నేను, ఆ కాయతో చేయడం చికెన్. फर्स्ट टाइम खा रहे हो? इसका कभी नहीं खाया, इसका चिकन कभी मेरा नहीं खाया. फेवरेट है इसका ये इसको उसके साथ क्या बोलते हैं नाम है उसका? दही. नहीं श्रिम्प. रोइया पीतल, वो क्या बोलता है उसको? फ्रांस. फ्रांस उसके साथ मस्त है. చూద్దాం టేస్ట్ ఎట్టున్నదా. नमक झाल चाहिए, झाल कम दिया. अच्छा झाल कम दिया. బాగుంది, చాలా బాగుంది. ముక్క ఫస్ట్ నూనెలో వేయించినట్టున్నాడు, నూనెలో వేయించి అన్ని మసాలాలన్నీ వేసి చేసినాడు. బాగుంది అయితే, అదర్స్ టేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేనే ఎక్కువ తిన్నా ఆయనకన్నా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నం అంతా తినేసినాము, అన్నం దబరా ఖాళీ వేసినాం అనమాట. ఆయన ఏం ఎక్కువ తినలేదు, నేనే తిన్నా. సో చూశారు కదా, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బాయ్.